తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలను ఆదివారం తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ మండల అధ్యక్షులు రావి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మాట్లాడుతూ తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన నేత, రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతిగాంచారన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుబడిన మహానేత ఎన్టీఆర్ అని, ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం టీడీపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ మండల అధ్యక్షులు రావి మస్తాన్నాయుడు, తిరుపతి పార్లమెంటు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జడపల్లి కోటేశ్వరరావు గౌడ్, బాలాయపల్లి మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కూణు శ్రీహరి, తెలుగు యువత అధ్యక్షులు గాజులపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు మద్దూరి కృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ మహనీయుడు మన అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా మండలంలోని కార్యకర్తలు, నాయకులు అందరూ మా పార్టీ కార్యాలయంలో ఆయన గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మేమందరం సమావేశమై కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. బాలాయపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరించేందుకు మేమందరం ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి, పార్టీకి పంపడం జరిగింది. అదేవిధంగా మేము ఆయన అడుగుదారుల్లో నడిచి పార్టీని బలోపేతం చేసి ప్రజలకి సేవ చేసినానికి ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ బాలాయపల్లి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశమై అన్న నందమూరికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా నివాళులు అర్పించిన అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బాలాయపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు, అందుకు అవసరమైన స్థలాన్ని సేకరించి ఇచ్చేందుకు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక తీర్మానం. అదేవిధంగా విగ్రహాన్ని అతి త్వరలో ఏదో ఒక ఆంధ్రుల ఆరాధ్య దైవము, ప్రపంచం పటంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలిపినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బాలాయపల్లి మండల కేంద్రంలో ఆయనకి బాలాయపల్లి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ విధంగా ఆయనకి నివాళులు అర్పించడం అనేది తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బాధ్యతగా భావించాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఖండాలకు ఆయన విస్తరింపజేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి మహనీయుడి యొక్క బాటలో అందరం కూడా నడిచేందుకు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి సభకు వచ్చేసినటువంటి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. అందరూ దీనికి ముందుకు వచ్చినటువంటి అభిమానులకు, కార్యకర్తలు, నాయకులకు అందరూ కూడా ఈ సందర్భంగా నేను డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం, అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.